హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎగ్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను. ఇలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా వరకు చాలామందికి ఎగ్ బాయిల్ చేసిన తర్వాత వేపితే నచ్చుతుంది, కొందరికి వేపకుండా ఉంటే నచ్చుతుంది. ఇలా వేపకుండా ఇలా రెస్టారెంట్ స్టైల్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో, అల్లం, వెల్లుల్లి వేసి వేగనిచ్చుకుంటాం. అది వేగిన తర్వాత కొద్దిగా పల్లీలు యాడ్ చేసి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకుంటాం. పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్కి డాట్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి కరివేపాకు వేసి ముందుగా చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసి అది వేగనిచ్చుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని చిన్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మంచిగా వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే భలే ఉంటుంది. ఇది రైస్లోకే కాదు, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.